తిరుపతి వేదికగా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. శనేశ్వర విగ్రహం అని చెప్పేది టీటీడీ చెప్తుంది. టీటీడీ బోర్డు సభ్యులు చెప్తున్నారు. అంటే కేరళ నుంచి ఒక వ్యక్తి అక్కడ స్థానికులు వాళ్ళు ఆలయం నిర్మించుకుంటున్నారు. ఆ సందర్భంగా కొద్ది రోజుల క్రితం అది అక్కడ వాళ్ళు ఇక్కడ ఆర్డర్ ఇచ్చినట్టు దాన్ని చెక్కుతున్నట్లు, దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని పక్కన పెట్టేసినట్లు చెప్తున్నారు. అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ శాసనసభ్యులు గత 3-4 రోజుల నుంచి కూడా అలిపిరి కేంద్రంగా, అలిపిరి సమీపంలో ఉన్నటువంటి అదే విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఆ విగ్రహం తయారు చేసిన తర్వాత అక్కడ నిరుపయోగంగా పడేసినారు. దాని కారణంగా కొంతమంది దానిపైన మద్యం, మాంసం బాటలు పెట్టి విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటూ కూడా, ఇది ఘోరమైనటువంటి తప్పిదం అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అదే సందర్భంలోనే ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి టీటీడీ అధికారులు, టీటీడీ బోర్డు సభ్యులు దీన్ని ఖండించడం జరిగింది. అంటే దానికి ఇంకా ఆ విగ్రహం అది యాక్చువల్గా ఈయన కరుణాకర్ రెడ్డి చెప్పింది ఏమని, అది మహావిష్ణువు విగ్రహం, మహావిష్ణువు ప్రతిమతో కూడిన విగ్రహం, శంకు చక్రాలు ఆయనకు చేతుల్లో ఉన్నాయి అని, ఆయన ఇలాంటి మహావిష్ణువుని అపవిత్రం చేసే విధంగా కూడా టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా, ఇది ఘోరమైన తప్పిదం అంటూ కూడా ఆయన మాట్లాడారు. అయితే టీటీడీ మాత్రం అది శనేశ్వర విగ్రహం, కేరళ నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయానికి సంబంధించిన దాత విగ్రహం కావాలని గత కొద్ది రోజుల క్రితం, కొన్నేళ్ల క్రితం ఆయన టీటీడీ విగ్రహాలు తయారు చేసేటటువంటి శిల్పారావు వాళ్ళకి సంబంధించి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ సందర్భంగా కొన్ని అనివార్య కారణాలతో అక్కడ ఆ దాత చనిపోవడం, దాని కారణాలతో ఆ విగ్రహాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఎవరు ముందుకు రాలేదు, అందువల్ల నిరుపయోగంగా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అది కంప్లీట్ మహావిష్ణువు విగ్రహం కాదు, అది కేవలం శని భగవానుడి విగ్రహం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని పరిణామాల తర్వాత బోర్డు మీటింగ్ జరిగింది. బోర్డు మీటింగ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తరచూ టీటీడీ పైన ఇంత పెద్ద ఎత్తున వివాదం, ఏదో ఒక అంశం పైన వివాదం తీసుకొస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డిని కట్టడి చేయాలి, కరుణాకర్ రెడ్డి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది బోర్డు సభ్యులు బోర్డు సమావేశంలో లేవనెత్తిన కారణంగా ఆయన పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా కూడా ముందుకెళ్ళడం జరిగింది. అందువల్లనే నిన్న అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవడం జరిగింది మొన్న. దాని తర్వాత నిన్న పోలీసులు వెళ్ళి కరుణాకర్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వండి, మీరు నిజానిజాలు తెలుసుకోకుండా దీనిపైన ఈ రకంగా హిందూ భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించారు కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వనంటూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా, పిలిచినప్పుడు స్టేషన్కి వచ్చి దానికి సమాధానం చెప్పాలంటూ కూడా ముందస్తుగా నోటీసులు ఆ ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ నోటీసు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో పోలీసులు, అదేవిధంగానే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ఆయనకు సంబంధించిన ముఖ్య అనుచరులు, అదేవిధంగా ఆయనకు సంబంధించిన లాయర్లు కూడా సమక్షంలో ఈ రకంగా నోటీసులు ఇచ్చారు. సో మొత్తం మీద ఇది దీని తర్వాత ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఆరోపణలు చేయడం జరిగింది. ఉదాహరణకి టీటీడీ లేవనెత్తిన అంశం నెయ్యి, కల్తీ నెయ్యి అంశం కావచ్చు, లేదంటే ఇట్లా ముడి సరుకుల కొనుగోలు అంశాలు కావచ్చు, టెండర్ల అంశం కావచ్చు, ఇట్లా రకరకాలుగా అప్పట్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో తప్పిదాలు జరిగాయి. దాంట్లో ప్రధాన తప్పులు జరగడానికి కరుణాకర్ రెడ్డి కూడా కారణం అంటూ కూడా చాలామంది ఇప్పుడున్న బోర్డు సభ్యులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు తిరుపతికి సంబంధించిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. దాంట్లో కూడా ప్రథమ ముద్దాయి కరుణాకర్ రెడ్డి అవుతారంటూ కూడా మాట్లాడడం జరిగింది ప్రభుత్వ పెద్దలు. అయితే వీటన్నిటి మీద ఇవన్నీ కూడా జరుగుతున్న తరుణంలో ఎక్కడా కూడా కేసులు అనేది నమోదు కాలేదు. ఒక్కసారిగా ఈ విగ్రహానికి, అలిపిరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విగ్రహానికి సంబంధించిన అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు కరుణాకర్ రెడ్డి చేసినాడనేటువంటి ఆరోపణలతో పోలీసులు ఒక్కసారిగా టీటీడీ ఆదేశాలు ఇవ్వడం, పోలీసులు అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే నడుస్తుంది. అతి త్వరలోనే కరుణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఏ సందర్భంలో అయినా సరే, ఏ సమయంలో అయినా సరే ఆయన అరెస్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఒక చర్చ అయితే తిరుపతిలో నడుస్తుంది. వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి
ఒకవేళ కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా దానికి ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు చర్చించుకుంటుంటే, పోలీసులు మాత్రం లేదంటే ప్రభుత్వ పెద్దలు మాత్రం చట్ట ప్రకారం ఎవరు తప్పులు చేసినా, ఎందుకంటే బోర్డు మీటింగ్ తర్వాత భానుప్రకాష్ రెడ్డి కానీ బోర్డు సభ్యులు ఇంకా కూడా ఎంఎస్ రాజు వీళ్ళందరూ కూడా బోర్డు సభ్యులు వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణలు వాళ్ళందరూ కూడా ఖండించడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి చట్ట ప్రకారం 100% ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏ సమయంలో అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా అయితే ప్రభుత్వ పెద్దలు చర్చిస్తున్నట్టు సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో.